సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఉదయం పెనుగొండ చేరుకోనున్నారు. ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఇక్కడే ఎన్నో ఏళ్ల క్రితం ఆత్మార్పణ అని చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆత్మార్పణ కార్యక్రమాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయ కార్యక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు ఒక మాట కూడా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామంటూ కూడా ఒక మాట కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఆత్మార్పణ కార్యక్రమాన్ని మొదటిసారిగా ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి పెనుగొండ చేరుకున్నారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నారు. అయితే చంద్రబాబు నాయుడు రాక కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు వందలాది మంది పోలీస్ సిబ్బంది కూడా ఇప్పటికీ ఇక్కడికి చేరుకుని బందోబస్తు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే రేపు ఉదయం 11 గంటలకు చేరుకుని దాదాపు గంట వరకు కూడా ఈ ఆలయ సమీపంలోనే చంద్రబాబు నాయుడు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ షెడ్యూల్ 11 గంటలకని ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు వచ్చేటప్పటికి కనీసం అటు ఇటు లేదన్న ఒక గంట సమయం పట్టే అవకాశం ఉంది. దాదాపు ఉదయం 11:30, 12 ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. అనంతరం ఇక్కడ కార్యక్రమాలన్నీ వీక్షించిన తర్వాత మరొకసారి ఆయన 1 గంట సమయంలో అమరావతి చేరుకున్నారు. దాదాపు చంద్రబాబు నాయుడు పర్యటన కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే అనంతరం పెద్ద ఎత్తున కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికీ సిద్ధం చేస్తారు.